అంటే డ్రోన్లు కనిపిస్తే కూల్చేయమని ఇప్పటికే భారత్కి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అంటే అదే పనిలో ఆర్మీ ఉందా? యా, డెఫినెట్లీ ప్రస్తుతం అందుతున్న బ్రేకింగ్ చూడాలి. బ్లాక్అవుట్ అమృత్సర్ ని బ్లాక్అవుట్ చేశారు. అలాగే జలంధర్ తో పాటు బతిందా, పఠాన్కోట్, ఫిరోజ్పూర్, ముక్సర్, మోగా, అలాగే గుర్సాపూర్ ని కంప్లీట్ గా బ్లాక్అవుట్ చేశారు. ఇది కంప్లీట్ గా మన ఎక్స్క్లూజివ్ మన జీలోనే వస్తుంది. ఇది దీంతో పాటు పఠాన్కోట్ అలాగే మామూలు జమ్మూ కాశ్మీర్ లో కంప్లీట్ గా బ్లాక్అవుట్ హస్ బీన్ ఎన్ఫోర్స్డ్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అంటూ కూడా మనకి ప్రస్తుతం అందుతున్న బిగ్ బ్రేకింగ్ ఇది. సో దీనికి ముందు ఒక జమ్మూలో జరిగిన దాడిలో ఒక బిఎస్ఎఫ్ కి జవాన్కి చెందిన ఇన్స్పెక్టర్ కూడా దాంట్లో ఆ షెల్లింగ్ లో చనిపోవడం కూడా చాలా బాధాకరము ఇప్పుడు మనకు అందుతున్న సమాచారము. దీంతో పాటు ఒక అంతర్జాతీయ ప్రముఖ మీడియా సంస్థ ఒక సంచలనాత్మకమైన ఆర్టికల్ రాసింది. అది కూడా ఒకసారి చూస్తున్నాము. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షేబాజ్ షరీఫ్ has called a meeting of the National Command Authority on Saturday. The military said after Islamabad launched a military operation against India that targeted multiple bases. The authority is the top of body of civilian military officials that take security decision including those related to the nuclear arsenal అంటూ కూడా సంచలనాత్మకమైన కథనం కూడా ఒకటి వస్తుంది. ఈ రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ ఒక మీటింగ్ నిర్వహించారంట నేషనల్ కమాండ్ అథారిటీతోని. సో ఇస్లామాబాద్ తర్వాత ఆపరేషన్ తర్వాత భారత దళాలు అంటే ఇన్ని రోజులు కూడా అసలు మా పైన ఎలాంటి అటాకులు చేయలేదని చెబుతోంది. ఇప్పుడు ఇస్లామాబాద్ తర్వాత అటాక్ తర్వాత న్యూక్లియర్ వారెట్స్ పైన కూడా పరిశీలించే అవకాశం ఉన్నట్లు కూడా ఆ ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ రాసిన ఆర్టికల్ ని మనం చెబుతున్నాము. సో ద అథారిటీ ఈస్ అ టాప్ బాడీ ఆఫ్ సివిలియన్ అండ్ మిలిటరీ అఫీషియల్స్ దట్ టేక్ సెక్యూరిటీ డెసిషన్స్ ఇంక్లూడింగ్ దోస్ రిలేటెడ్ టు ద కంట్రీస్ న్యూక్లియర్ అరెస్నల్. ద టారిఫ్ వాట్స్ అ న్యూస్ లెటర్ ఈస్ అ డైలీ గైడ్ టు లేస్ గ్లోబల్ ట్రేడ్ అండ్ టారిఫ్ న్యూస్ అనేది కూడా ప్రస్తుతం ఒక సంచలనాత్మకమైన కథనాన్ని వినిపిస్తోంది. అయితే ఈ నేషనల్ కమాండ్ అథారిటీ అనేది కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. అంటే న్యూక్లియర్ వారెడ్ కానీ మిగతా దేనికి సంబంధించిన విషయాలపైన కూడా ఖచ్చితంగా అంటే వాళ్ళకి పూర్తి స్థాయిలో మన దగ్గర కదా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎలాగో ఉంటారో సిమిలర్ గా అక్కడ ఈ నేషనల్ కమాండ్ అథారిటీ అనేది ఆర్మీ ఎలాంటి అంటే ఫర్దర్ గా నైబర్హుడ్ కంట్రీస్ తో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ వస్తే ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలనే దానిపైన కూడా ఈ రోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కొద్దిసేపటి కిందట షేబాజ్ షరీఫ్ సమావేశం నిర్వహించారని కూడా మనకు అందుతోంది. సో ప్రస్తుతము జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి మరోసారి కూడా ట్వీట్ చేశారు. కొద్దిసేపటి కిందే చెప్పారు దెర్ ఇస్ నో సీజ్ ఫైర్ ద ఎయిర్ డిఫెన్స్ యూనిట్స్ ద మిడిల్ ఆఫ్ శ్రీనగర్ జస్ట్ ఓపెన్డ్ అప్ అంటూ మరోసారి ఆయన ట్వీట్ చేశారు. దీంతో పాటు బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ MD Imtiaz monitored in the line of duty across border firing along the international boundary RS-Pura district Jammu and Jammu Pura area లో జమ్మూ జిల్లాలోకి సంబంధించి ఈ బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ వీర మరణం పొందారు. ఆ పాకిస్తాన్ చేస్తున్న కాల్పుల్లో ఆయన వీర మరణం పొందారు. సో ఆ బిఎస్ఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆయన వీర మరణానికి మనము ఆయన సాక్రిఫైస్ కి మనం సెల్యూట్ చేయాలి. సో మొత్తానికి ప్రస్తుతము in the view of changes circumstances all member public area requested stay in indoor. బతీదా అనే ప్లేస్ లో సిటిజన్స్ అందరిని కూడా ఎవరు బయటికి రావద్దు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అందరూ ఇళ్లల్లో ఉండండి. ఇళ్ల నుంచి ఎట్టి పరిస్థితులను బయటికి రావద్దు. బ్లాక్అవుట్ has been declared in the district. There is no major cause for worry but blackout must be ensured a matter of abundant caution. అంటే ముందస్తు జాగ్రత్తగా ఎవరు భయభ్రాంతులకు గురవలసిన అవసరం లేదు. ముందస్తు జాగ్రత్తగా అందరూ తమ ఇళ్లలోనే ఉండాల్సిందిగా కూడా బటిండా డీసీ కరెక్ట్ 9:22 ఆదేశాలు జారీ చేశారు. సో ప్రస్తుతము డీజీఎంఓ పాకిస్తాన్ డీజీఎంఓ ఎవరైతే మధ్యాహ్నం 3:30 భారతదేశం ఆర్మీ అధికారులతో మాట్లాడి రిక్వెస్టింగ్ ఫర్ ఎ సీజ్ ఫైర్ అనే ప్రపోజల్ పెట్టి రాత్రి 9:11 కేవలం 4:11 మరోసారి షెల్లింగ్ కు పాల్పడము పాకిస్తాన్ ద్వంద్వ నీతి వక్ర బుద్ధి అనేది కూడా చాలా క్లియర్ గా తెలిపిస్తుంది. అయితే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కి కట్టుబడి ఇద్దరు అటు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ వచ్చి స్వయంగా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడము అనంతరము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ కూడా ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడము అదంతా కూడా మనం చూసాము.
ఒక పెద్ద ప్రమాదం పోయింది. సో యథావిధిగా ఇప్పటికైనా పాకిస్తాన్ బుద్ధి తెచ్చుకుంటుంది, టెర్రరిస్టులను ఎంకరేజ్ చేయదు అనుకున్నాము. కానీ కేవలం 4 గంటల వ్యవధిలోనే మరోసారి బార్డర్లో ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర కూడా రూల్స్ని వైలేట్ చేసింది. సో ఇంకా హెవీ షెల్లింగ్ అనేది ఇంకా నడుస్తోంది. సో ఎక్స్ వేదికగా ఒక ఆసక్తికరంగా పోస్ట్ వచ్చింది. A ceasefire agreement earlier today. Asim Munir, teri kabar khudegi. You really want lose Pakistan is a very badly POK very badly. All right, time for Indian armed forces to finish their job antu kuda. Ante neeku పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉండాలని ఇష్టం లేదా అని చెప్పి ఆయనకు అడ్రస్ చేస్తూ కూడా ఈ సందేశాన్ని పెట్టారు సోషల్ మీడియా వేదికగా. ఇట్స్ అ టైమ్ ఫర్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు ఫినిష్ ద జాబ్. అంటే ఆ భారత భద్రతా దళాలకి ఇది సరైన సమయము, మిగిలిన ఆ కాస్త పనిని పూర్తి చేయడానికి అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేస్తున్నారు. సో ప్రస్తుతం మనం చూసుకుంటే అమృత్సర్ లో, జలంధర్ లో, బతిందాలో, పఠాన్కోట్, ఫిరోజ్పూర్, మత్స్కర్ తో పాటు మోగా, గురుత్సాపూర్ లో బ్లాక్అవుట్ పెట్టారు. సో ఇంకా హెవీ షెల్లింగ్ అనేది కూడా నడుస్తూ ఉంది. సో జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కూడా మరోసారి ఆయన ట్వీట్లు వరుసపెట్టి సిరీస్ గా ట్వీట్లు చేస్తున్నారు. ఆయన కాస్త ఈ వ్యవహారంలో ట్రాన్స్పరెంట్ గా ఉన్నారని చెప్పుకోవాలి. గతంలో జమ్మూ కాశ్మీర్ రాజకీయాలు వేరు, ఇప్పుడు నయా జమ్మూ కాశ్మీర్ అని కూడా చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉమర్ అబ్దుల్లా వారి కుటుంబ సభ్యులు, అంటే దాదాపు 5-6 డికెట్స్ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు జమ్మూ కాశ్మీర్ రాజకీయాల్లో చాలా క్రియాశీల పాత్ర పోషించారు. కానీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు ఏంటి, తను ఒక బాధ్యత గలమైన భారతదేశ పౌరుడిగా కూడా ఇప్పుడు ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఏప్రిల్ 28వ తేదీన పార్లమెంట్ అసెంబ్లీలో, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో కూడా ఆయన చాలా బాధ్యతగా మాట్లాడారని చెప్పాలి. అతిథులు అని సంబోధించాడు పర్యాటకులని. మన దేశంలో, మన కల్చర్ లో మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని కూడా అతిథులని, గెస్ట్లను కూడా గాడ్లా ట్రీట్ చేస్తాము. ఆ రోజు ఒమర్ అబ్దుల్లా కూడా ఏప్రిల్ 28వ తేదీన అత్యవసర అసెంబ్లీ సమావేశంలో కూడా అతిథులు అని సంబోధించడము, ఆ అతిథులు మరణ వారి కుటుంబాలకి నా మొహాన్ని నేను ఎలా చూపెట్టుకోవాలి అంటూ కూడా ఆయన కన్సర్న్స్ ని చూపెట్టడము, కాస్త ఇది ఖచ్చితంగా కూడా ఆర్టికల్ 370 రద్దు తర్వాత వచ్చిన పరిణామాలు కాశ్మీర్ వ్యాలీలో అని కూడా మనం చాలా క్లియర్ గా చెప్పొచ్చు. కానీ చాలా బాధ్యయుతంగా కూడా, చాలా రెస్పాన్సిబుల్ గా కూడా జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ప్రవర్తిస్తున్నాడు. ఎప్పటికప్పుడు ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఒక ముఖ్యమంత్రి తాను చేయాల్సిన పనేంటో కూడా చేశారు. ఈ రోజు ఉదయం కూడా ఎక్కడైతే పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేసిందో ఆయా ప్రాంతాల్లో ఫిజికల్ గా ఈ రోజు వెళ్ళాడు, నిన్న కూడా వెళ్లి పరిశీలించాడు, లోకలిట్స్ కి ఒక ధైర్యం అయితే ఇచ్చాడు. సో మరోసారి పాకిస్తాన్ సీజ్ ఫైర్ వైలేషన్స్ ఎల్ఓసి దగ్గర చేసింది. సో యుద్ధం వద్దు అంటే యుద్ధం అనివార్యమని పాకిస్తాన్ కోరుకుంటుంది. సో పాక్ ఒకవేళ ఇది యథావిధిగా కంటిన్యూ అయితే మాత్రము ఒక్కసారి ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, ఎయిర్ ఫోర్స్, నేవీ, అలాగే ఆర్మీ భద్రతా బలగాలు బ్యాటిల్ ఫీల్డ్ లో దిగితే మాత్రము పాకిస్తాన్ 3 అవర్స్ లో వాష్అవుట్ అయిపోతుంది, మొత్తం ర్యాప్అప్ అయిపోతుంది అనేది ఇంటర్నేషనల్ మిలిటరీ ఎక్స్పర్ట్స్ కూడా పలు ఆర్టికల్స్ రాశారు. అయినా కూడా పాకిస్తాన్ కి భయం లేకుండా మళ్ళీ సీజ్ ఫైర్ 4 గంటల కిందట అఫీషియల్ గా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎక్స్ వేదికగా ట్వీట్లు చేసుకొని ప్రస్తుతము ఒక రష్యా ఉక్రెయిన్ వారు ఒక స్థితికి వచ్చింది, అలాగే ఇజ్రాయెల్ హమాస్ తో పోరాడుతుంది, హిజ్బుల్లా హౌతీస్తోని. సో అక్కడ రెగ్యులర్ వార్ నడుస్తుంది. మరోది కొత్తగా ఎస్కలేషన్ ఇండియా పాకిస్తాన్ మధ్యలో జరగబోతోంది, ప్రపంచం ఎటువైపు వెళ్తుందని అందరూ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ సాయంత్రం 5 గంటలకు ఒక ట్విస్ట్ ఉంది, కానీ తిరిగి రాత్రి 9:11 మరో ట్విస్ట్ అన్న చందన కూడా నడుస్తోంది. సో ప్రస్తుతానికి అయితే చాలా చోట్ల కంప్లీట్ గా బ్లాక్అవుట్స్ అయితే పెట్టారు. సో శ్రీనగర్ లో వరుస పెట్టి బ్లాస్ట్లు అయితే జరుగుతున్న వైనం అయితే ఉంది. ఇంకా మిగతా అప్డేట్స్ అనేటివి కూడా మనకి పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. ఇంకా ఇప్పటికీ ఎక్స్ప్లోజన్స్ హర్డ్ నియర్ టు ద బండిపుర అండ్ గండేరబాల్ 2 అనేది కూడా బండిపురతో పాటు గండేరబాల్ దగ్గర కూడా హెవీ ఎక్స్ప్లోషన్స్ అనేటివి కూడా విన్నారు స్థానికులు అనేది కూడా చెప్తున్నారు. కచ్ అనేది మనము గుజరాత్ కచ్ బార్డర్ ఏదైతే ఉంటుందో, గుజరాత్ లో ఒక ఫెమిలియర్ తెలుగు మూవీ మనం ఈ రోజు కూడా చర్చించుకున్నాము. మొత్తం వైట్ సర్ఫేస్ ఉంటుంది, వైట్ సాల్ట్ అనేది దాన్ని కూడా పరిగణిస్తారు. సో కచ్ కి కేవలం 30 కిలోమీటర్ల దూరమే ఉంటుంది గుజరాత్ నుంచి పాకిస్తాన్ బార్డరు. ఆ కచ్ ని కూడా కంప్లీట్ గా బ్లాక్అవుట్ చేశారు ఆ గుజరాత్ రాష్ట్రంలోని ఆ కచ్ డిస్ట్రిక్ట్ ని. దీంతో పాటు ప్రస్తుతం బార్డర్స్ లో ఏవైతే డ్రోన్స్ అటాక్ చేస్తున్నారో అవన్నీ కూడా మన
సాఫిస్టికేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ తోని అన్ని న్యూట్రలైజ్ చేశారనేది కూడా మనకి ప్రస్తుతం అందుతున్న సమాచారము. అయితే ప్రస్తుతం మరొక బిగ్ బ్రేకింగ్ కూడా మనకు తెలుస్తుంది. పాకిస్తాన్ హాస్ ఓపెన్ స్మాల్ ఆర్మ్స్ అండ్ మోటార్ ఫైర్ ఇన్ సమ్ ప్లేసెస్ అలాంగ్ లైన్ ఆఫ్ కంట్రోల్. ఆల్సో డ్రోన్స్ హావ్ బీన్ సైటెడ్ ఫ్రమ్ జమ్మూ అండ్ కాశ్మీర్ జైసల్మేర్ లైక్ ప్రీవియస్ 2 nights. అంటే గత 2 రాత్రులుగా యథావిధిగా జమ్మూ కాశ్మీర్ లో జైసల్మేర్ లో చేసిందో ఇవాళ కూడా ఎగ్జాక్ట్లీ రాజస్థాన్ లో జైసల్మేర్ లో అదే డ్రోన్ అటాక్ తో పాటు స్మాల్ ఆర్మ్స్ చిన్న చిన్న మిసైళ్లతో కూడా ఫైరింగ్ చేస్తుంది అనేది కూడా ప్రస్తుతం మోటార్ ఫైర్ చిన్న చిన్న మోటార్ ఫైర్ తో చేస్తుంది అనేది కూడా మనకి తాజా సమాచారం అందుతోంది. ప్రస్తుతము జమ్మూ కాశ్మీర్ లో కూడా సిమిలర్ గా లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర యథావిధిగా రూల్స్ వైలేషన్ అనేది పాకిస్తాన్ చేస్తుంది. అయితే ఇప్పుడు మనకు అందుతున్న మరో బిగ్ బ్రేకింగ్ ఏంటంటే పాకిస్తాన్ టార్గెట్స్ వైష్ణోదేవి ష్రైన్ కాట్రా అండర్ అటాక్ ఆఫ్ ఫుల్ బ్లాక్అవుట్ రిపోర్టెడ్ అంటూ కూడా మనకు తెలుస్తోంది. వైష్ణోదేవి అంటే జమ్మూ కాశ్మీర్ లో భారతదేశంలో 2 దేవాలయాలు అంటే సరస్వతీ దేవి మన తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉంది, అలాగే వైష్ణోదేవి జమ్మూ కాశ్మీర్ లో ఉంది. ఈ 2 అత్యంత పవిత్రమైన దేవాలయాలు హిందువులందరికీ కూడా. సో వైష్ణోదేవికి అందరూ నార్మల్ డివోటీసే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీ షారుఖ్ ఖాన్ కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం వైష్ణోదేవి వెళ్లి దర్శనం చేసుకుంటాడు. బాలీవుడ్ బాద్షాగా పేర్కొనే షారుఖ్ ఖాన్ కూడా వైష్ణోదేవి డివోటీయే. సో తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకారము వైష్ణోదేవి టెంపుల్ టార్గెట్ గానే టెర్రరిస్టులు ఈ షెల్లింగ్ కి పాల్పడుతున్నారు అనేది మనకు అందుతున్న సమాచారం. సందీప్, శ్రీచరణ్, అంటే కాల్పుల విరమణ ఒప్పందం జరిగి సరిగ్గా 3 గంటలు కూడా అవ్వట్లేదు, అప్పుడే మళ్ళీ పాక్ తన వక్రబుద్ధిని చూపిస్తూనే ఉంది, కాల్పులు జరుపుతూనే ఉంది. అంటే ఏంటి అంటే ఆర్మీ చీఫ్ కి ఇదంతా నచ్చట్లేదు, పాక్ ఆర్మీ చీఫ్ కి ఇదంతా నచ్చట్లేదా, అక్కడ ప్రభుత్వానికి ఆర్మీ చీఫ్ కి పడట్లేదా? సందీప్, మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాము. ఇప్పుడు కూడా మళ్ళీ పాకిస్తాన్ అనేది ఒక అన్సర్టెనిటీ అనిశ్చితి ఉంటుంది. క్రికెట్ బోర్డు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లో చైర్మన్ ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియదు, పాకిస్తాన్ క్రికెట్ టీమ్ లో కెప్టెన్ ఎవరు ఉంటారో తెలియదు, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియదు, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ఓవర్ నైట్ మారుతూ ఉంటారు, అక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేటివి ఉంటాయి. సో మనం ఇందాక కూడా చర్చించుకున్నాము. బాజ్వా అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో పఠాన్ కోట్ తో పాటు పుల్వామా అటాక్స్ కి ఎవరైతే ప్రధానంగా అంటే ఆసిఫ్ మునీర్ ఐఎస్ఐ హెడ్ గా ఉండే అప్పుడు దానికి ఆయనకి సపోర్ట్ గా బాజ్వా కూడా ఉండే. సో బాజ్వాకి కేవలం ఇమ్రాన్ ఖాన్ కి ఎలక్షన్స్ లో హెల్ప్ చేశాడని బాజ్వాని తీసుకొచ్చి ఆర్మీ చీఫ్ పదవి కట్టబెట్టాడనేది కూడా ఒక ఇమ్రాన్ ఖాన్ పైన ఆరోపణ ఉంది. సో అదే బాజ్వా లాస్ట్ కి ఎండ్ ఇమ్రాన్ ఖాన్ టెన్యూర్ కి ముందే ఇమ్రాన్ ఖాన్ పైన ఏకుమేకై కూర్చున్నాడు అనేది కూడా ఉంది. సో ఇలా ఒక అన్సర్టెనిటీ అనేది ఎప్పుడు రెగ్యులర్ గా పాకిస్తాన్ లో ఉండేది. సో ఆ పాకిస్తాన్ లో వాళ్ళకే క్లారిటీ ఉండదు. ప్రైమ్ మినిస్టర్ రేపు పొద్దున ఎవరు ఉంటారు, ప్రైమ్ మినిస్టర్ రేపు పొద్దున వాళ్ళ ఆర్మీ చీఫ్ ఎవరు ఉంటారు, రేపు పొద్దున వాళ్ళ ఐఎస్ఐ చీఫ్ ఎవరు ఉంటారు అనే క్లారిటీ పాకిస్తాన్ లో లేదు. సో వాళ్ళకు ఒక బేసిక్ ఎటికెట్స్ మొరాలిటీ అనేది పాకిస్తాన్ కు ఉండదు. ఎంతసేపు మత ఛాందసవాదము మతాన్ని నెత్తికెక్కించుకొని ఆ మదర్సాలలో కూడా పాకిస్తాన్ లో అసలు మదర్సాలలో కూడా అక్కడ మౌలానాస్ అందరూ ఆ మదర్సాస్ ఖాళీ చేయడము, ఆ మదర్సాలలో వాళ్ళకి విద్యా బుద్ధులు బోధించాల్సింది పోయి వారికి జిహాద్ పేరిట పవిత్ర యుద్ధం అని వాళ్ళని రెచ్చగొట్టడము, ఇవన్నీ కూడా భారత భద్రతా దళాలు ఐడెంటిఫై చేశాయి. సో మదర్సాల పైన ఖచ్చితంగా టార్గెట్స్ ఉండబోతున్నాయి, ప్రత్యేకంగా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో అనేది కూడా ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ధృవీకరించాయి. సో ఈ సీజ్ ఫైర్ కారణంగా సో చిన్నపిల్లల పైన చిన్నపిల్లలు ఉన్న ప్లేస్ లో అలాంటి భారతదేశానికి యుద్ధ నీతి ఉంది. మన పురాణాలు ఇతిహాసాల్లో చెప్పినట్టు రాజ్యంలో రాజు ఎంత నీతి మార్గాల్లో నడిస్తే దేశము ప్రజలు కూడా అంతే నీతి మార్గాల్లో ఉంటారని సిమిలర్ గా మన భారతదేశ భద్రతా దళాలు కూడా చిన్న పిల్లల్ని కానీ మహిళల్ని కానీ వృద్ధుల జోలికి కానీ నార్మల్ సివిలియన్స్ కి కూడా ఎక్కడ ఎయిర్ స్ట్రైక్ చేసినా 2019లో కానీ మొన్న చేసినా కూడా టెర్రరిస్ట్ క్యాంపులు టెర్రరిస్టుల పైన దాడులు చేశారు, కానీ ఒక్క కామన్ మ్యాన్ కానీ ఒక్క సివిలియన్ కానీ పాకిస్తాన్ కి చెందిన వ్యక్తి గాయపడలేదు. మదర్సాలు కూడా ఇండియన్ ఆర్మీకి ఉన్న పవర్ కానీ ఇండియన్ రాడార్ సిస్టమ్ కానీ ఇండియన్ ఇంటెలిజెన్స్ కానీ ఇండియన్ రా ఏజెంట్స్ కానీ ఓవరాల్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ తలుచుకుంటే ఈ మదర్సాలు బ్లో అప్ చేయడం హార్డ్లీ మినిట్స్ ఆఫ్ 5 minutes. ఎందుకంటే ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఎందుకంటే నియర్ బై ఎల్ఓసి దగ్గర అక్కడ వాళ్ళకి బోధించి వాళ్ళని రెచ్చగొట్టి బార్డర్ లోకి అంటే మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. కాల్పుల విరమణ జరిగిన తర్వాత సరిహద్దు దిశగా పాక్ సైన్యం కదులుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఏం జరగబోతుంది?
ఎస్, ఇందాకే మనం చర్చించుకున్నాము. ఈరోజు పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక హై లెవెల్ మీటింగ్ పెట్టాడని, ఆ అథారిటీ ఒక డెసిషన్ కూడా తీసుకుంది అనేది కూడా మనము చర్చించుకున్నాము. సో దీనిపైనే అంటే మనం చెప్పుకున్న విధంగా కమాండ్ అథారిటీ, నేషనల్ కమాండ్ అథారిటీ ఏదైతే ఉందో ఇందులో సభ్యులు ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన వహిస్తారు. దీంట్లోనే కూలంకుషంగా చర్చించి డెసిషన్స్ తీసుకుంటారు యుద్ధానికి వెళ్ళాలన్నా ఏదైనా కూడా. సో ఈ దీనిపైనే ఈ అంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఏం యాక్షన్ చేయాలి ఏంటి అనేది కూడా ఈ నేషనల్ కమాండ్ అథారిటీ అనే వాళ్ళే కూడా డెసిషన్ తీసుకుంటారు. సో మరి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షెహబాజ్ షరీఫ్ మరి ఎలాంటి డెసిషన్ తీసుకున్నాడా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పాకిస్తాన్ ఆర్మీ అంటే బ్యాటిల్ గ్రౌండ్ ఫీల్డ్ లో యుద్ధం చేస్తే మాత్రము ఖచ్చితంగా 2 hours లో వైపౌట్ అయితే అయిపోతారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ ఫోర్స్ మన మిలిటరీ ట్రూప్స్ బలగాలు చూసుకున్నా పాకిస్తాన్ తో పోలిస్తే మన వాళ్ళు పార్ ఉంటారు. రిజర్వ్ తో పాటు టెరిటోరియల్ ఆర్మీ కూడా అదనంగా భారతదేశానికి ఉన్నారు. రీసెంట్ గా మొన్న మన సికింద్రాబాద్ అల్వాల్లో ఉన్న ఒక రెజిమెంట్ దగ్గర నుంచి ఆర్మీ నుంచి కూడా జమ్మూ కాశ్మీర్ కి వెళ్లారు. సో ఇండియన్ ఆర్మీకి ఉన్న ట్రూప్స్ అంటే బలాల సంఖ్య చూసుకుంటే పాకిస్తాన్ చాలా తక్కువ. సో ఇప్పుడు బలూచ్ ఆర్మీ అటు ఆఫ్ఘనిస్తాన్ లో బార్డర్ లో ఉన్న ఆర్మీని అందరినీ తీసుకొచ్చి ఎల్ఓసి దగ్గర డిప్లాయ్ చేసింది. సో ఓవర్ నైట్ బలూచిస్తాన్ లో ఏం జరుగుతుందనేదే పాకిస్తాన్ కి భయము. సో అక్కడ వదిలేసి ఇక్కడ భారతదేశానికి యుద్ధం దిగుతుందంటే ఖచ్చితంగా బలూచిస్తాన్ ఓవర్ నైట్ సింధ్ ప్రావిన్స్ ని మొత్తం కూడా ఆక్యుపై చేసుకుని ఆశ్చర్యపూర్ లేదు. ఇప్పటికే క్వెట్టా అనే ప్లేస్ ని ఆక్యుపై చేసుకొని అక్కడ జెండా కూడా ఎగిరేసింది బలూచ్ లిబరేషన్ ఆర్మీ. సో ఇప్పుడు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్స్ లో ఏవేవైతే ట్రూప్స్ ఇంకా మిగిలి ఉన్నాయో వాటిని తీసుకొని వస్తే మాత్రము ఏకకాలంలో అటు బలూచిస్తాన్ ఇటు ఇండియన్ ఆర్మీ దాడికి పాకిస్తాన్ అనేది వరల్డ్ మ్యాప్ లో కూడా ఉండకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు సందీప్. సూచన అంటే పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని పాక్ ఆర్మీ వ్యతిరేకిస్తుందా? అంటే పాక్ ఆర్మీకి విరమణ ఒప్పందం నిజంగా ఇష్టం లేదా? డెఫినెట్ గా అక్కడ ఒక అన్సర్టెనిటీ మనం పదే చర్చించుకుంటున్నామంటే ఒకరి అభిప్రాయానికి ఒకరికి గౌరవం ఉండదు. మన దేశంలో ప్రధానమంత్రి ఒక మాట చెప్పారు అంటే ప్రధానమంత్రి అందరినీ పిలిచి ఒక అభిప్రాయం తీసుకొని ప్రత్యేకంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరు అలాగే అందరితోని చర్చించుకొని కీలకంగా అంటే అందరితోని కలుపుకొని వెళ్ళి ఏ డెసిషన్ తీసుకోవాలి అనేది ఆల్ పార్టీ మీటింగ్స్ కూడా పెట్టారు. మన ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కూడా జరిగింది. కానీ పాకిస్తాన్ లో ఒక మోనోపోలిజం ఉంటుంది. మోనోపోలిగా ఎవరికి వాళ్ళు నియంత్రణ ప్రవర్తిస్తుంటారు. ఆర్మీ చీఫ్ తనకి ఏది నచ్చితే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తన మాట వినట్లేదు అంటే ఇమీడియట్ గా రెబల్ గా ఒక గ్రూప్ ని ఫామ్ చేసి ఒక గ్రూప్ రాజకీయాలుగా డివైడ్ చేసి చేస్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగానే ఆర్మీ వాళ్ళకి ఒకళ్ళకొకరికి పడకపోయినా కూడా మిగతా వాళ్ళు అటాక్ చేస్తే సో ప్రస్తుతం పాక్ ఆర్మీ యుద్ధాన్ని కోరుకుంటుందా శ్రీచర? మనకు మరో బిగ్ బ్రేకింగ్ అందుతోంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ యాజ్ రివోల్టెడ్ అగైనెస్ట్ టు ద గవర్నమెంట్. పాకిస్తాన్ గవర్నమెంట్ కి ఆసిఫ్ మునీర్ ఎదురు తిరిగాడనేది మనకి తాజాగా అందుతున్న బిగ్ బ్రేకింగ్ వార్త. హి సెడ్ రాడికల్ ఆసిఫ్ మునీర్ డస్ నాట్ వాంట్ అ సీజ్ ఫైర్ అనేది కూడా సంచలనాత్మకంగా మారింది. ఆసిఫ్ మునీర్ కి అసలు సీజ్ ఫైర్ అనేది నచ్చదంటూ కూడా ప్రస్తుతం మనకు ఒక బిగ్ బ్రేకింగ్ తెలుస్తోంది. ఆసిఫ్ మునీర్ ఎప్పుడు కూడా యుద్ధాన్ని అంటే ఆసిఫ్ మునీర్ మొదటి నుంచి కూడా అందరూ ఒక మంచి కాన్వెంట్ లో వెళ్లి చదువుకుంటే ఒక విద్యా బుద్ధులు అబ్బుతాయి. కానీ ఆసిఫ్ మునీర్ మొదటి నుంచి మదర్సాలో చదువుకున్నాడు. పాక్ ప్రభుత్వంపై పాక్ ఆర్మీ తిరుగుబాటు చేసిందా? డెఫినెట్ గా ఇప్పుడు ప్రస్తుతం ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి ఈ కాల్పులకు పాల్పడుతున్నదనేది మనకు చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారము ఈ ఆర్మీ తిరుగుబాటు ప్రభుత్వం పైన చేయనుందా లేకపోతే ఆసిఫ్ మునీర్ గ్రూపే ఈ తిరుగుబాటుకు కారణమైందా అనేది కూడా మనం తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఈ ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి మనం పదే కూడా చర్చించుకున్నాము. పుల్వామా అటాక్స్ కారకుడు. అలాగే పహల్గామ్ అటాక్ కి ముందు కూడా ఇండియన్ కల్చర్ ఇండియన్ హెరిటేజ్ గురించి కూడా మాట్లాడాడు. ఇండియన్ కల్చర్ తో పోలిస్తే పాకిస్తాన్ కల్చర్ అసలు టోటల్ గా డిఫరెంట్, మనది చాలా హెరిటేజ్ దేశం అంటూ కూడా విచిత్రమైన
ఒక వక్ర బుద్ధితో కూడిన మాటలు మాట్లాడాడు. సో ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి ప్రాపర్ గా ఎన్నడూ కాన్వెంట్ వెళ్ళలేదు. ఆ మత బోధకుల మాటలు విని మతాన్ని నెత్తికెక్కించుకొని ఎప్పుడో ఇండియా అంటే ఒక హేట్రెడ్ పెట్టుకున్నాడనేది కూడా పలుమార్లు కూడా పలు అంతర్జాతీయ ఆర్టికల్లో కూడా ఆసిఫ్ మునీర్ గురించి కూడా వచ్చాయి. సో ఆసిఫ్ మునీర్ తన ఇంటెలిజెన్స్ ని ISI లో పనిచేశాడు కాబట్టి ఆ ISI లో చీఫ్ గా వెళ్లేటందుకు కూడా తాను రెఫరెన్స్ లతోనే వెళ్ళాడు అనేది, దీంతో పాటు ప్రస్తుతం తాజాగా ఆర్మీ చీఫ్ బాధ్యతలు కూడా రిఫరెన్స్ తోనే వెళ్ళాడనేది కూడా తెలుస్తోంది. సో ఆసిఫ్ మునీర్ మైండ్ సెట్ అనేది ప్రాపర్ గా ఉండదనేది కూడా మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ మొత్తం వరల్డ్ మ్యాప్ లో లేకుండా పోతే దానికి కారణం మాత్రము ఆసిఫ్ మునీరే. సో ఒకవేళ ఆర్మీ మొత్తము ఆసిఫ్ మునీర్ తో ఉంటే మాత్రం పాకిస్తాన్ ఇంకా రూల్డ్ అవుట్ ఫ్రమ్ ది వరల్డ్ మ్యాప్ అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పుకోవచ్చు మనం. సందీప్, శ్రీచరణ్, అంటే పాకిస్తాన్ లో గతంలో కూడా తిరుగుబాటు చేశారంటే ముషారఫ్ హయాంలో, అంటే ఇప్పుడు కూడా అలాంటిది జరగబోతుంది అనుకోవచ్చా? ముషరఫ్ కి కూడా భస్మాసుర పథకం తిరిగా ముషరఫ్ కూడా సిమిలర్ గా అలాగే జరిగింది. ముషరఫ్ కూడా నవాజ్ షరీఫ్ పైన అలాగే తిరుగుబాటు చేశాడు. 1999 కార్గిల్ వార్ కి ప్రధాన కారకుడే పర్వేజ్ ముషరఫ్ పాకిస్తాన్ ఆర్మీని లోకల్ అంటే టెర్రరిస్టులని పాకిస్తాన్ ఆర్మీని లోకల్ అంటే జమ్మూ కాశ్మీర్ లో నివసించే వారి ఆహార్యం అంటే వాళ్ళ కట్టు వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో ఆ కార్గిల్ కొండల పైన వాళ్ళని పంపించి మాసివ్ గా ట్రూప్స్ నంతా డిప్లాయ్ చేసి ఓవర్ నైట్ వారికి దిగాడు. నవాజ్ షరీఫ్ పైన ప్రెషర్ తీసుకొచ్చి అనంతరం కూడా నవాజ్ షరీఫ్ ని గద్దె దించి అలాగే నవాజ్ షరీఫ్ పైన కేసులు పెడితే నవాజ్ షరీఫ్ కొన్నాళ్ళు వెళ్ళి లండన్ లో దాక్కున్నాడు. సో తర్వాత అదే పర్వేజ్ ముషరఫ్ కి కూడా పాకిస్తాన్ లో తిరుగుబాటు జరిగింది. తాను కూడా ఇప్పుడు లండన్ లో దాచుకున్నాడా ఎక్కడ ఉన్నాడా అనేది కూడా తెలియదు. సో ప్రస్తుతము ఆసిఫ్ మునీర్ కి సీజ్ ఫైర్ అనేది ఇష్టం లేదు, ప్రభుత్వానికి తిరగబడ్డాడు పాకిస్తాన్ ప్రభుత్వానికి అనేది చాలా స్పష్టమవుతుంది. సో పాకిస్తాన్ భవిష్యత్తులో ప్రశాంతంగా ఉండకుండా దానికి ప్రధాన కారణం బాధ్యుడు ఆసిఫ్ మునీరే అవుతాడు. ఆసిఫ్ మునీర్ తన మతోన్మాదంతో తీసుకున్న డెసిషన్ కి ఇవాళ పాకిస్తాన్ బలైపోతుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ అయితే అరైజ్ అవుతుంది. సందీప్, శ్రీచరణ, ముఖ్యంగా పాక్ కవ్వింపు చర్యల నేపథ్యంలో బార్డర్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది ప్రెసెంట్? యాజ్ యూజువల్ గా మన బార్డర్ లో మన ఆర్మ్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా చాలా విజిలెంట్ గా ఉంటున్నాయి. సో ఏ క్షణమైనా ఎలాంటి దాడి వచ్చినా కూడా మన 5 యూనిట్స్ S-400 ఏవైతే ఉన్నాయో మెయిన్ కీ ప్లేసెస్ బార్డర్ లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ డిప్లాయ్ చేశారు. మన సాఫిస్టికేటెడ్ ఎయిర్ డ్రోన్ సిస్టమ్ తోని ఎప్పటికప్పుడు అటు మిసైల్ వచ్చినా కూడా డ్రోన్స్ వచ్చినా కూడా గాలిలోనే పేల్చేస్తున్నారు. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా ఆ డ్రోన్స్ ఏవైతే పాకిస్తాన్ LOC నుండి వచ్చాయో వాటన్నిటిని కూడా మన భద్రతా దళాలు గాల్లోనే పేల్చాయి. సో ప్రస్తుతానికి అంటే ఈ ఫైరింగ్ లో ఒక BSF ఇన్స్పెక్టర్ చనిపోవడమే చాలా బాధాకరము. సో ముందస్తుగా కూడా అంటే ఇంకా హెవీ షెల్లింగ్ అనేది జరుగుతుంది. దీనికి ఇప్పటికే మనం వింటున్న వార్త ఏంటంటే BSF కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు రిటాలియేట్ చేయడానికి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కి. సో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఒకసారి విరుచుకుపడితే పాకిస్తాన్ ఆర్మీ సైన్యం పరిస్థితి ఏందనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. సందీప్, శ్రీచరణ్, అంటే భారత్ పాక్ మధ్య అనుయుద్ధం జరిగే అవకాశాలు ఒకవేళ జరిగితే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? డెఫినెట్ గా ఇప్పటికే దీనిపైన భేటీ అంటే ఇప్పుడు ఖచ్చితంగా ప్రధానమంత్రికి ఈ సమాచారం తెలిసే ఉంటుంది. మరోసారి కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది. ఈ భేటీ తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు అనేది కూడా ఆసక్తికరంగా ఉంది. కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ ఇప్పుడు 2016లో సర్జికల్ స్ట్రైక్స్ జరిగినవి, అలాగే 2019లో ఎయిర్ స్ట్రైక్స్ జరిగినవి కూడా ఎప్పుడు ఎవరికి చెప్పలేదో ఆల్ ఆఫ్ సడన్ గా ఒక ఆర్మీ ఆఫీసర్ వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నిన్న సర్జికల్ స్ట్రైక్స్ చేశాము తెల్లవారుజామున టెర్రరిస్టుల క్యాంప్ల పైన అని చెప్పడము. సో సిమిలర్ గా ఇప్పుడు ఈ సీజ్ ఫైర్ వయలేషన్ అయిపోయిందంటే ఇంకా ఖచ్చితంగా ఇండియా కూడా రిటాలియేట్ చేయాల్సిన పరిస్థితి, అత్యవసర పరిస్థితి ఆసిఫ్ మునీరే ఏర్పరిచాడనేది చాలా స్పష్టమవుతుంది. ఖచ్చితంగా రిటాలియేట్ అయ్యే అవకాశం అయితే ఉంది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.